ఎన్టీఆర్ రితిక్ కాంబినేషన్ అంటేనే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దట్టు స్పై యూనివర్స్లో అంటే ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. మరి ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అయ్యో లేదో తెలుసుకుందాం. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. ఎన్టీఆర్ అన్న స్పీచ్లో చెప్పినట్లు ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీ స్టోరీ లైన్ తెలిస్తే ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి. మీకు విషయం చెప్పాలండి, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ అంటేనే ఫైట్స్ అండ్ స్టన్స్ అన్ని బియాండ్ సినిమాటిక్ లిబర్టీతో ఉంటాయి. సో దయచేసి లాజిక్స్ వెతకండి. రితిక్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అవుతుంది. స్లోగా క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆఫ్టర్ 30 minutes జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారు. ఆ ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఎన్టీఆర్ ఎంట్రీ తర్వాత రితిక్ ఎన్టీఆర్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ బాగుంటాయి. పర్ఫెక్ట్ టైంలో సలాం అనాలి సాంగ్ అండ్ తర్వాత ఇంటర్వెల్ వాజ్ టెరిఫిక్ అండ్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఓవరాల్ స్టైలిష్ అండ్ వెల్ ప్యాక్డ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో క్యారెక్టరైజేషన్స్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ ఎన్టీఆర్ రితిక్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత అదంతా ఎమోషనల్గా ఉంటుంది. కొన్ని ట్విస్ట్ ఉన్నా అవి అంత ఎఫెక్టివ్గా ఉండవు, బట్ బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్ ఎమోషనల్గా స్పెషల్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. లాస్ట్లో బాబీ డియోల్ నెక్స్ట్ పార్ట్కి క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉంటాయి. దాన్ని కొంచెం ప్రెడిక్టబుల్గా కంక్లూడ్ చేయడం డిసప్పాయింట్ చేస్తుంది. రితిక్ యాజ్ యూజువల్గా హీ నెయిల్డ్ ఇన్ హిస్ క్యారెక్టర్. బ్యాలెన్స్డ్గా బాగా పర్ఫామ్ చేశారు. సలాం అనాలి సాంగ్ ట్రీట్ ఫర్ ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్. ది సాంగ్ ఇస్ నాట్ రితిక్ వర్సెస్ ఎన్టీఆర్, ఇట్స్ రితిక్ అండ్ ఎన్టీఆర్. డెఫినెట్లీ బాలీవుడ్లో ఎన్టీఆర్కి ఇది డ్రీమ్ లాంచ్. హీ ఎక్సెల్ ఇన్ హిస్ రోల్. షేడ్స్ని చూపిస్తూ ఎమోషన్స్లో ఆయన పర్ఫార్మెన్స్ సింప్లీ టాప్ నాచ్. ఎస్పెషల్లీ హీ వాజ్ టూ స్టైలిష్. ఫ్యాన్స్కి ఫీస్ట్. కియారా వాజ్ గుడ్ ఇన్ హర్ రోల్. తన స్క్రీన్ టైం తక్కువైనా ఇంపాక్ట్ఫుల్ రోల్. అనిల్ కపూర్ అండ్ ఆశుతోష్ రాణా మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. ప్రీతం బీజం వాజ్ డీసెంట్ అండ్ కొన్ని చోట్ల సీన్స్ బాగా ఎలివేట్ చేశారు. విఎఫ్ఎక్స్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగున్ను. కెమెరా వర్క్ బాగుంది. డైరెక్టర్ అయాన్ సెకండ్ హాఫ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే డెఫినెట్గా బ్లాక్ బస్టర్ బొమ్మ. ఫైనల్గా యాక్షన్ లవర్స్కి, స్పై యూనివర్స్ ఫ్యాన్స్కి, మెయిన్గా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి మస్ట్ వాచ్. మిగిలిన వాళ్ళకి ఇట్స్ వన్ టైం వాచ్. స్పై థ్రిల్లర్ విత్ రొటీన్ స్టోరీ. దీనికి మేమిచ్చే రేటింగ్ 3/5.